ఆ కొబ్బరికాయ కొట్టురా బాబు. ఇదేంటి పగలలేదు? మీ వల్ల అవ్వదు కానీ వీళ్ళకి ఇవ్వండి, నేను కొడతా. పంతులు కొబ్బరికాయ కొట్టమన్న పూజకి పచ్చడి కాదు. సరే ఇంకొక కాయ పట్టుకొని రండి, ఈసారి మెల్లి కొడతాను. ఎందుకు మళ్ళీ నాకు 20 రూపాయలు బొక్క? పదింటికి ఇంకొంచెం జరగండి, ఇంకా కొంచెం జరగండి, ఇంకా కొంచెం, ఇంకొంచెం జరుగుతారా? ఇంకా జరగంటే ఎక్కడ హ్యాండ్ మీద కూర్చొని తిలబండి. కొంచెం పెద్ద బండి కొనుక్కోవచ్చు కదా. మరి మీ బాబు ఇచ్చిన కట్టడానికి ఇదే దొరికింది. ఇదేంటి ఎంత సరదాగా ఉంది? ఇది ఇంత హ్యాపీగా ఉంటే అస్సలు చూడలేను. చాలా జరక్కిద్దాం. ఏయ్ పైకి లేగు. నువ్వు నిజంగా మీ అమ్మకు పుట్టిన చిన్న కూతురు అయితే అయితే వెళ్ళి కాఫీ పట్టుకురా. దీనికి ఎందుకు ఎంత ఓవరాక్షన్? కాఫీ పొడి ఎక్కడా లేదే. ఓసాయ్ ఎంతసేపే? తెస్తున్నానండి, తీసుకో. కాఫీ అయితే ఈ కలర్ లో ఉంది. అది కాఫీ కదా, హార్లిక్స్. హార్లిక్సా? టేస్ట్ ఎలాగుంది? అయినా మన ఇంట్లో హార్లిక్స్ లేదు కదా. కింద ఉంది కదా. కింద ఉందా? ఒసే అది చేమల ఉంది. ఒసే మెంటల్నా? ఆయన హార్లిక్స్ కి చేమల మందికి తేడా తెలీదా? నిన్నెవరు హార్లిక్స్ డబ్బులు చెవుల మంది వేయమన్నారు? సరే సరే, స్థానానికి వెళ్ళి వస్తాను. మోటార్ వేసావు కదా? వేసానులే, నేను బజార్కి వెళ్ళి వస్తాను. బాయ్ బాయ్. ఒసాయ్ ఎక్కడికి వెళ్ళావే? నేను బజార్కి వెళ్ళి వస్తాను. అంటే మోటార్ వేయకుండా వెళ్ళిపోయిందా? ఏవండి? అమ్మో 12 అయిపోయినట్టుంది. ఫుడ్ ఆర్డర్ పెట్టమంటదో ఏమో. ఏం చేస్తున్నారు? నేనా క్రికెట్ చూస్తున్నాను. రే కొట్టండి రా, మన వైజాగ్ పేరు నిలబెట్టండి. ఏవండి అది వైజాగ్ కాదు, చెన్నై. మీరు క్రికెట్ గురించి ఏం తెలీదా? ఊడి అమ్మ, నా క్రికెట్ గురించి ఏం తెలియదని దీన్ని తెలిసిపోయినట్టుంది. సరే సరే. విజయ్ గారు, విజయ్ గారు ఎవడరా నువ్వు? ఇంటి ఓనర్ని. ఇంటి ఓనర్ ముసలోడు అన్నారే, నువ్వేటి కుర్రోళ్ళ ఉన్నావు? అది మా నాన్నగారు రా. ఇంతకీ ఏం కావాలా? ట్యాంక్ లో వాటర్ అయిపోయింది. దానికి నా పర్మిషన్ ఎందుకు? మోటార్ ఆన్ చేసుకోవచ్చు కదా. బోర్లో వాటర్ ఉంటాయి కదరా మోటార్ వేయడానికి. ఇటు బోర్లో వాటర్ ఎలాగైపోయింది? నీ పిల్లం పూటకు 10 సార్లు స్నానం చేస్తే వాటర్ అయిపోక ఇంకెట్ అవుతుందిరా. ఏమండి మోటార్ ఆన్ చేయమని చెప్పండి, నీళ్ళు రావట్లేదు. సాయంత్రం లోపల నా మోటార్ రిపేర్ చేయలేదనుకో, అప్పుడు చెప్తా నీ పని. ఏమండి నాకు వాటర్ మిలన్ తినాలని ఉందండి, పదండి వెళ్ళి తిందాం. ఓసాయ్ మళ్ళీ బయటకా? మొన్న బజ్జీల షాప్ దగ్గర 2000 అయిందే. ఈసారి నేను అక్కడికి తీసుకెళ్ళను. లేదు లేదు, ఈసారి ఒకే ఒక్కటి తింటాను. ప్లీజ్ తీసుకెళ్ళండి. ఒకటే కదా, సరే 10 అయితే. అన్నా పుచ్చకాయ ఒకటి ఇవ్వన్నా. అన్నా ఒకటి ఇవ్వే, ఎక్కువ ఇవ్వక. సరే అండి. ఏమయ్యా విజయ్? మూర్తి గారు. ఏమయ్య బాబు, కొత్తగా పెళ్లి చేసుకున్నావు, భోజనానికన్నా పెళ్ళలేదు? ఎవడన్నా పెళ్లికి పిలుస్తాడండి, భోజనానికి ఎవడన్నా పిలుస్తాడా? ఇంతకీ మీ ఆవిడేది? అదిగోండి వెనకాల. బెంజి కూరలాగా ఉంటుంది అనుకుంటే బెంజి లారీలాగా ఉందింట్రా బాబు. బెంజ్ కార్ కన్నా బెంజ్ లారీ రేట్ ఎక్కువ. అవన్నీ కాదు కానీ కట్నం ఎక్కి ఇచ్చారని చెప్పొచ్చు కదా. నీకు అలాగ అర్థమైందా? ఏడు బాబు అంటున్నావు? ఏం లేదులేండి, పుచ్చకాయ తింటరా? నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. మీ మాంగారు ఇచ్చిన కట్లన్నీ ఈ పుచ్చకాయ మొక్కలకే సరిపోలేవన్నా మీ ఆవిడకి? ఓసే ఏం చేస్తున్నావే? తింటున్నానండి. తర్వాత ఎందుకని కానీ నా ఫోన్ బ్యాలెన్స్ అయిపోయింది, వెళ్ళి వేయించుకురా. తినేసిన తర్వాత వెళ్తాను. ఏం అవసరం లేదులే, ముందే వేయించుకురా. తర్వాత ఎందుకు కానీ నాకు పులిహోరన్న మిగులుతుంది. భయ్యా బ్యాలెన్స్ వెయ్యాలి. ఈడేంటి ఇలా చూస్తున్నాడు? నెంబర్ చెప్పండి. నెంబర్ చెప్పాలా? నెంబర్ లేకుండా వేయడం అవ్వదా? నెంబర్ లేకుండా బ్యాలెన్స్ ఎలాగేస్తారు?
సరే 9347. అయిపోయిందండి. ఒసే బ్యాలెన్స్ వేసావా లేదే? ఇంకా మెసేజ్ రాలేదు. షాప్ దగ్గరికి వెళ్ళానండి. వాడు కొంచెం తేడా మనుషులా కనిపించాడు, అందుకే రాంగ్ నెంబర్ ఇస్తాను, లేకపోతే మెసేజ్లు పెట్టేస్తాడు కదా. ఒసే రాంగ్ నెంబర్ ఇచ్చేస్తే మనకు డబ్బులు బొక్క కదే. ఏం చేస్తున్నారండి? వర్క్ చేసుకుంటున్నా, డిస్టర్బ్ చేయకు. ఇది పక్కింటి వాళ్ళది కదా. ఇది పక్కింటో ల్యాప్టాపే, ఎలా వర్క్ చేస్తుందో చూస్తున్నాను. పోనీ బీచ్కి తీసుకెళ్తారా? నిన్ను తీసుకొని బీచ్ కంటే పెద్ద సాహసం అనే చెప్పాలి, ఆ వల్ల కాదు. పోనీ బజ్జీ? బజ్జీయా? బజ్జీ అంటే బడ్జెట్లోనే ఉంది. ఓకే బుజ్జి. అన్నా ఒక 2 బజ్జీలు ఇవ్వు. సరే తమ్ముడు. ఫోన్ మాట్లాడేసి వస్తాను, నువ్వు తింటూ ఉండు. ఇది ఏంట్రా బాబు ఇలా తింటుంది? బాబు అయిపోయింది. పర్లేదు, ఇంకో 2 ఇవ్వండి. మొత్తం తినేసింది బాబు. మొత్తం తినేసిందా? కొడుకు చెరువానే. చెయ్. ఇదేట్రా బాబు పందిలా తింటుంది. థ్యాంక్స్. నీకెవడిచ్చాడు? వెళ్ళి ఇంకొంచెం మిచ్చర్ పట్టుకోనరా. మిచ్చర్ నేను తేవాలా? ఇదిగా. ఒసే మిచ్చర్ ఇచ్చాను కదా, కొంచెం రిమోట్ ఇవే, టీవీ చూసుకోవాలి. మనసు మమత సీరియల్ అయిపోయినంత వరకు రిమోట్ అడక్కు. ఒసే అయినా టీవీ నాది, నా డబ్బులతో నేను కొనుక్కున్నాను, మర్యాదకి ఇవ్వు. ఈ డబ్బులు ఎక్కడమ్మా? కొనింది నా కట్టిన డబ్బులతోటే. అయినా నీది కాదే, నాదే తప్పు. నీలాంటి సీరియల్ పిచ్చున్న అమ్మాయిని చేసుకున్నాను చూడు, నన్ను అనాలి. ఏమండి ఏమండి, ఏటో ఎంత లేపినా లగట్లేదు. అంత మీరే పడుకుంటే నేను ఎక్కడ పడుకోవాలి? బాబాయ్ అదేంటండి అలా పడిపోయారు? ఒసే నువ్వు మనిషివా మానవ మృగానివే? నువ్వు పక్కన కూర్చుంటేనే 5 అడుగులు ఎగిరొచ్చి గోడ కంటిపోయాను. అదే మీదన కూర్చొని ఉంటే బలి చక్రవర్తిలా పాతాళంలోకి వెళ్ళిపోయానేమో. ముందు మంచానికి ఏమని చూడు. మంచానికి ఏం అవ్వలేదులే, అయినా ఇదిగో నా కట్టిన డబ్బులతో కొన్నాం. ఒసే ఇక నుంచి ఏ పని చెప్పినా తిన్నగా చెయ్యు. ఏ అడ్డుగా చేస్తే ఒప్పుకోవా? సొంత తెలివితేటలు వాడకుండా నేను చెప్పేదాకా ఏది చేయక. కొన్ని సొంత వాడిను అద్దెకి తెచ్చుకొని వాడినా. నీతో మాట్లాడినా కుక్కలతో మాట్లాడిన ఒకటేనే. బాగుండమ్ మోహన్ దానా. వెళ్ళి తిన్నాక ఏమన్నా ఉండు. ఏమిటి రైస్ కుక్కర్లో పెట్టాలా, స్టవ్ మీద పెట్టాలా? నా నెత్తి మీద ఎట్టే. వీడికి ఇలా కాదు. ఎందుకు కొట్టవే? నువ్వే కదా నెత్తి మీద ఎట్టమన్నావు, బాగా ఎట్టానా? నీకు ఎలాగ అర్థమైందా? ఏమండి ఈరోజు ఏమైందో తెలుసా? ఒసే కొంపతీసి మీ బాబు గాని బకెట్ తనేసాడేటి? నా కట్నం డబ్బులు కూడా సగం తిరిగి ఇవ్వలేదు. అబ్బా అది కాదండి. ఏమండి నా ఫ్రెండ్ ఫోన్ చేసిందండి. చిచి మీ ఫ్రెండ్ నాకెందుకు ఫోన్ చేద్ది? నాకేం చేయలేదు. మీకు కాదు నాకు. నీకా? ఏమైంది? అంటే ఈ మధ్య తనకి వాళ్ళ ఆయనకి పడట్లేదంట, ఏం చేయాలని నన్ను అడుగుతుంది. విడాకులు తీసుకోమను. అబ్బా అది కాదండి, తను హెల్ప్ చేయమని అడుగుతుంది. నీకు హల్వా చేయడమే తినగా రాదు, నువ్వు హెల్ప్ చేస్తావా? అది నీ వల్ల కాదు గాని తినడానికి అన్నం పెట్టు, ఆకలేస్తుంది. అంటే రైస్ బ్యాగ్ నిన్నే అయిపోయిందండి, మీకు చెప్దాం అనుకొని మర్చిపోయాను. 25 కేజీల రైస్ బ్యాగ్ 20 రోజులు అయిపోయిందా? అయినా అప్పటికి కొంచెం కొంచెమే తింటానండి, అయినా ఎలాగ అయిపోయిందో. ఇప్పుడు నాకు అర్థమైందే, నిన్ను మీ బాబు నా దగ్గర వదిలేసి వెళ్ళలేదు, వదిలించుకొని వెళ్ళిపోయాడు. ఛే! నేను ఆఫీస్కి వెళ్ళొస్తా, బాయ్. ఏమండి ఏంటే ఎంత ప్రేమ పిలుతున్నావు? మళ్ళీ ఏం ఫిట్టింగ్ ఎట్టో? అంటే మా ఇద్దరం కలిసి బయటకు వెళ్తున్నప్పుడు ట్రావెలింగ్ ఇబ్బంది అవుతుంది కదండి. మనకు కాదు, నాకు. మీ నాన్న అడిగి కట్టిన డబ్బులతో పెద్ద కారు కొనుక్కుందామండి. ఈ మాత్రం దానికి మీ నాన్న అడగడం ఎందుకు? కారే కదా, సాయంత్రం వచ్చిన నేను తెస్తానులే. బాయ్. A few moments later. ఏమండి కారు తెచ్చారా? ఖజానా జ్యువెలరీ ఎదురుగా ఉంది, వెళ్ళి తెచ్చుకో. అయినా కారు ఖజానా జ్యువెలరీ ముందు ఎందుకుంది? కంగారు ఎందుకే, ఎత్తా నాకు. ఇదిగో నీ కారు. అయినా నేను అడిగింది బొమ్మ కారు కాదు, నిజమైన కారు. మరి నా దగ్గర ఉన్న డబ్బులకి బొమ్మ కార్లే వస్తాయి. అయినా మీ నాన్న ఇచ్చిన కట్నానికి కుక్కరే కొనలేము, అలాంటిది కారు వచ్చేద్దేటే? అయినా నీ సైజుకి కారులు దొరకవు, పెద్ద లారీ కొనాలి.
ఏమండి ఈరోజు సండే కదా వెళ్ళి చికెన్ తీసుకొని రండి. డబ్బులు మీ బాబు ఇస్తాడా? లేదు మీ బాబు ఇస్తాడు. నీకు కొవ్వు బాగా పెరిగిపోయింది, తగ్గిస్తా, మాకు టైం వస్తుంది. A few moments later. ఒసే అన్నం పెట్టు. అక్కడే ఉంది పెట్టుకొని తిను. మరి నువ్వేం చేస్తున్నావమ్మా? కార్తీక దీపం సీరియల్ చూస్తున్నానమ్మా. నీకు కొవ్వు బాగా పెరిగిపోయింది. ఒసే చికెన్ ఏదే? ఇప్పుడే తినేసానండి. కేజీ చికెన్ తినేసావా? అది కడుపా కొత్తపాలెం చెరువా? అబ్బాయి ఏంటి మీ గోల? కలిస్తే వెళ్ళి ఇంకో కేజీ తెచ్చుకోండి, వండి పెడతాను. నీకు ఇలా కాదే, పట్టిన కొవ్వంతా వదిలించేస్తాను. బాగుండా మొహందానా. అబ్బా ఏటి ఎలాగవుతుంది? ఓరు బాబోయ్ భూకంపం వస్తున్నట్టుంది. ఉసాయ్ భూకంపమే. నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావా? నేను ఇంకా భూకంపం వస్తుంది కావాలని భయపడిపోయినా. మరి స్లిమ్ అవ్వాలి కదండి. స్లిమ్ అవుతావా? స్లిమ్ అయ్యే పద్ధతి ఇది కాదమ్మా. నేను చెప్తాను, నువ్వు బయట వెయిట్ చేయి. ఓయ్ ఎక్కడికి ఎక్కేస్తాను? అదేంటి నన్ను జిమ్ లో జాయిన్ చేస్తాను అన్నారు కదా. నిన్ను బయట నుంచోమన్నాను, జిమ్ లో జాయిన్ చేస్తానని చెప్పలేదు. వచ్చిన బండితోయ్. బండితో ఇయ్యాలా? దేనికి? నువ్వే కదా స్లిమ్ అవుతున్నాను, వచ్చిన బండితోయ్. రోజు నా బండి తోసావు అనుకో, నువ్వు బరువు తగ్గుతావు, నాకు పెట్రోల్ మిగులుతుంది. దా తోయ్. దీని పనే బాగున్నట్టుంది, ప్రశాంతంగా టీవీ చూసుకుంటుంది. ఆఫీస్ అయిపోయిందండి. అయిపోయింది కాబట్టి ఇంటికి వచ్చాను. సర్లే, బాగా ఆకలేస్తుంది, తినడానికి ఏమన్నా పెట్టు. ఇంట్లో తినడానికి ఏం లేవండి. సర్లే, మొన్న తెచ్చిన పచ్చడి ఉంది కదా, పెరుగన్నంతో అడ్జస్ట్ అయిపోతానులే. సరే. రైస్ ఉంది, మరి పచ్చడి ఏదే? పచ్చడి అయిపోయిందండి. పచ్చడి అయిపోయిందా? మొన్నే కదా తెచ్చాం. అంటే ఇంట్లో ఏం లేవని మొత్తం నేనే తినేసాను. మొత్తం పచ్చడి తినేసావా? పెళ్ళైన తర్వాత మీ బాబు జాగ్రత్త బాబు అన్నాడు, నిన్ను జాగ్రత్తగా చూసుకోమండేమో అనుకున్నాను. నీ నుంచి నన్ను జాగ్రత్తగా ఉండమన్నాను, నాకు ఇప్పుడు అర్థమైంది. వసే బాగుండం. చెప్పరా పక్కడా. ఒక అబ్బాయి వచ్చి లెటర్ ఇస్తాడు, అది తీసుకో. ఏ లెటరు? అదే నేను జాబ్ మానేస్తున్నాను. ఏం డబ్బులు ఎక్కువైపోయా? నీకు మీ బాబులా కంగారేటే? మధ్యలో మా బాబు ఎందుకు వచ్చాడు? ఓ అదా, మన పిల్లప్పుడు నా కాళ్ళు కడగపోయి నా చేతులు కడిగేస్తాడు, అంత తెలివైనడు మరి మీ బాబు. సర్లే, లెటర్ వస్తుంది, తీసుకో. A few moments later. ఇది ఎంత ఉంది అయినా మనకెందుకులే. ఇదిగో లెటర్. నాకే లెటర్ ఇస్తావా? మేడం 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 వద్దు మేడం, అసలు మేడం మేడం ఎందుకు కొడుతున్నారు మేడం? అబ్బా అమ్మా. ఎవరిని ఎలా చదువుకుంటుంది? ఆపే, చచ్చిపోతాడే. భయ్యా, వాట్ హ్యాపెండ్? ఐ డోంట్ నో. ఎందుకు అలా కొడుతున్నావు? నాకు లవ్ లెటర్ ఇవ్వడానికి డైరెక్ట్ ఇంట్లోకి వస్తాడండి. లవ్ లెటర్? ఓరు బాబు, నీకు ఆఫీసులో ఇచ్చిన లెటర్ రా. ఆఫీస్ లెటర్ కి లవ్ లెటర్ కి తేడా తెలుదా? అబ్బా ఇదేటి అడ్డంగా తిరుగుతుంది. ఒసే లెగవే, ఈ రోజు టీవీ చూడనోదు కావాలా? అబ్బా ఒసే బాగున్నా మోహందానా, ప్రశాంతంగా టీవీ కూడా చూడనివా? ఎక్కువ మాట్లాడానుకో మెడ సైడ్ అయిపోద్ది. ఆల్రెడీ సైడ్ అయింది, నువ్వు తప్పక డ్రమ్ లాగా. నా పని అయ్యేదాకా తప్పుకోవడం కుదరదు. అక్కడ చూడు, అల్లగో అగో అక్కడ డస్ట్ ఉంది. దొరికింది, ఇప్పుడు నీకు ఇస్తాను చూడు ఫైనల్ టచ్. అది కొడుతుడు కానీ. ఏం పాత రోజులు మర్చిపోయావా? వద్దులే, లేడీస్ ఫస్ట్, నువ్వు పని చేసుకో. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు. ఉంటానులే, ఇంకేం చేస్తాం. వసే బాగుండం, వసే బాగుండం. ఎందుకలా కరుస్తున్నావు? పిచ్చుకొక్కాను కరిసిందేటి? పిచ్చుకొక్కేం కర్లేదు కానీ ఆ పైన ట్రిమ్మర్ ఉంటుంది, వెళ్ళి ఎక్కి తీయు. నువ్వే ఎక్కి తీసుకోవచ్చు కదా. నేను ఎక్కి తెచ్చుకోవచ్చే గానీ నువ్వు ఎక్కితే ఒంట్లో కొవ్వు తగ్గుద్దని ఆలోచిస్తున్నాను. వెళ్ళి ఎక్కువ స్టూల్ తెచ్చుకో.
ఒరే హస్బెండ్ ఈరోజు నీకు దోలేరా? ఉసాయ్ ఉసే ఆగే ఉసే ఎందుకు అలా ఇస్తున్నావు? పడిపోతున్నాను పట్టుకోండి. ఉసే ఉండే పునాదులు కదిలిపోతే. ఏమండి ఏమైనా అయిందా? డబ్బా పగిలింది. ఒరే బక్కుడు వర్షం పడేలా ఉంది, పైకి బట్టలు తీసుకొనిరా. ఏంటమ్మా నీ బట్టలు నేను తీసుకురావాలా? నేనేమన్నా నీ సర్వెంట్ అనుకుంటున్నావా? పెళ్ళైన తర్వాత ఎవరైనా సర్వెంటే, అందులో నువ్వు ఒక్కడివి. ఇప్పుడు నేను వెళ్ళడమే కరెక్ట్. మళ్ళీ నువ్వు పైకి వెళ్ళి పడ్డావు అనుకో, రేపు అలా ఎక్కడానికి మెట్లు ఉండవు. ఇదేటి సప్లైర్ స్టాండ్లు ఎక్కడ ఆరేశారు? ఓ దీని చీరలా. నెక్స్ట్ టైం డ్రమ్ము తెచ్చుకుంటే బెటర్. ఇదెవరిది? దాని చిన్నప్పుడు కావాలా చింపేసి డోర్ కట్టలు కట్టేద్దాం. ఇదిగోటే. ఈ చీర ఎవరిది? అయ్యో ఇది నీది కదా. ఏంటి నీకు తెలియకుండా తీసుకొస్తావా? డోర్ కట్టనలాగా ఉంది, నీది కాదేమని అప్పుడే అనుకున్నా. నీకు ఇలా కాదు. విజయ్ గారు, అదే మా అమ్మ సారి మీరు బకెట్లో వేసుకొస్తారు, అది ఇచ్చేస్తే వెళ్ళిపోతా. నీ అమ్మ సారియా? ఏయ్ ఏయ్ ఏమిటి ఫ్రిడ్జ్ లో గుడ్లు ఉండేలా తెచ్చియండి. నేను ఒక ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయక. ఆ రీప్లే మ్యాచ్ కి ఎందుకు అంత అడావిడి? నీకేం తెలుసే మా క్రికెట్ లవర్స్ కష్టాలు. వీడికి చెప్పే బదులు నేనే తెచ్చుకోవచ్చు. కొట్టాడ్రా మావుడు. ఉడి అమ్మ డ్రింక్ లోపిందేటి? ఇది వచ్చేలోపు క్లీన్ చేసేది, లేదని చదవకూడదు. ఏమండి ఒక గుడ్డు పగిలిపోయిందండి. నాకు పగిలింది, నేను అరుతున్నానా? ఈరోజు ఏంటి ఎంత సిరాగ్గా ఉంది? సర్లే ఇది ఉంది కదా, సరదాగా ఆడుకుందాం. ఒసే అర్జెంట్కి వెళ్ళరా, ఆ ఫ్యాన్ ఆన్ చేయి. అక్కడే ఉంది, ఆన్ చేసుకోవచ్చు కదా. అబ్బచా మరి మాకు తెలీదు, చెప్పిన పని చెయ్యే. ఒసే అర్జెంట్ అర్జెంట్ వెళ్ళరా వెళ్ళరా. వీడొకడు నా బుర్ర తినడానికి. ఆ రిమోట్ ఇయ్యు. పక్కనే ఉంది, తీసుకోవచ్చు కదా. మరి మా తెలీదు పక్కన ఉందని, వెళ్ళి పని చూసుగా. వీడికి ఇలా కదా, ఎలాగైనా దోలు తీర్చాలి. A few moments later. ఏమండి కొంచెం మోటార్ స్విచ్ ఆన్ చేసారా? మోటార్ ఆన్ చేసుకోకుండా నేను ఎవడే లోపలికి వెళ్ళమండు. పక్కనే ఉంది, ఆన్ చేసేయండి, నేను లోపలికి వస్తాను. సర్లే ఆన్ చేస్తా. నాకు అమ్మ బోండమా ఉందనా? ఇది నీ పనా? ఎందుకు అలా మారుస్తావు? నన్ను సీరియల్ చూడనివ్వా? మరి నువ్వు నన్ను సినిమా చూడవా? సినిమా రోజు వస్తుంది, సీరియల్ రోజు వస్తుంది ఏంటి? వచ్చినప్పుడే చూసుకోవాలి. సినిమా అయిపోయాక చూసుకో అయితే. వసే ఫ్రిడ్జ్ లో డ్రింక్ ఉంటుంది, వెళ్ళి తెచ్చు. నాకు వాటర్ కావాలి, నువ్వే రెండు తెచ్చు. మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళి డ్రింక్ పట్టరా. నీకు ఇవ్వడానికి నాది అంత మర్యాలేదు, కానీ వెళ్ళి తెచ్చుకో. పంచే నువ్వు వెళ్ళి నాకు డ్రింక్ తే, నేను వెళ్ళి వాటర్ తెస్తాను. A few moments later. ఇప్పుడు దోలు తీరుతా చూడు. ఈటి కడుపులో గొడగొడమంటుంది. ఎల్లెల్లు. ఓసే అందులో ఏం కలిపావు, ఎలా దోల తీరుతుంది? మోషన్ సాల్ట్. మోసం సాల్టా? ఇప్పుడు దోలు తీరుస్తాను చూడు. కొంప ముంచావు కదే. వారం రోజుల నుంచి ఎదుగుతున్నాను ఈ టీషర్ట్, మొత్తానికి దొరికింది. అసలే వీకెండ్, వేసుకొని బయటికి వెళ్దాం. ఈ రోజు పాపలందరూ మననకాలే. A few moments later. ఏమండి? అరే కొత్త టీషర్ట్ లాగా ఉంది. మా ఆయన నా కోసమే తెచ్చినట్టున్నాడు, ఒకసారి వేసుకొని ట్రై చేద్దాం. ఇదేంటి టీషర్ట్ లేదు, కొంప తీసి ఇది కానీ పట్టుకెళ్ళిపోయిందా? వస్తే బాగున్నావు, వస్తే బాగున్నావు. బాగుంది. వసే ఏమండి బాగుందా? హే బాగుందే, కానీ ఎక్కడో చూసినట్టుందే.
మీరే కదా అక్కడ పెట్టారు. నా ఉసే అది నాదే. అదేంటి నా కోసం తేలేదా? నీ కోసం ఎవరు తేలేదు. సరే ఒక 5 నిమిషాలు బయట ఉండండి, తీసి ఇచ్చేస్తాను. వద్దులే, నువ్వు వేసుకోగానే ఎప్పుడో లూజ్ అయిపోయి ఉంటది. అయినా అది వేసుకొని నేను ఇప్పుడు బయటికి వెళ్తే కింద ఫ్యాంట్ అయ్యక్కర్లేదు. వేసుకున్న ప్లాన్ అంతా బొక్క. చెయ్యి. ఏం చేస్తున్నావే బాగున్నా మొహం దానా? కాఫీ తాగుతున్నారా పక్కోడా? మనిషి అన్నోడు ఎవడన్నా దాంతో తాగుతాడా? పని చూసుకో. ఉసే నువ్వు కాఫీ తాగే పాలతో 10 మంది చిన్నపిల్లలకి 3 పూట్ల పాలు పట్టొచ్చే. ఊరుకుని మరీనా నన్ను అంతలా పొగడాలా? సర్లే, ఆ మిగిలిన పాలలో కాస్త పాల పిండేసి నాకు తెచ్చివ్వు. నేను పనిలో ఉన్న నెల్లు కలుపుకొని తాగండి. నీకు బాగా బలిసిందే. ఇదేంటి తేడాగుంది? కొమ్మతీసి చీమల మందా? ఉసే ఉసే ఇందులో ఏం కలిపావే? మిమ్మల్ని ఆ డబ్బా ఎవరు తీయమన్నారు? అందులో చీమల మంది వేసాను. ఆ, చీమల మందా? లాస్ట్ టైం ఆలిష్ డబ్బాలేసి తిట్టారు కదా, అందుకే అందులోంచి ఇంట్లో షిఫ్ట్ చేస్తాను. కొంప ముంచావు కదే. ఏమండి ఎక్కడికి? ఇంకెక్కడికి? హాస్పిటల్కి. వచ్చినప్పుడు ఒక 5 పోరపెళ్ళు తండి. ఉసే అలా ఆఫీస్ దాకా వెళ్ళొస్తాను, చిన్న మీటింగ్ ఉంది. అదేంటి మొన్నే కదా మానేసానన్నా? నీలాంటి ఏనుగును మేపాలంటే కష్టమని అర్థమయ్యి మానేలేదు. ఏంటి మార్కెట్కి వెళ్ళడానికి బండి కావాలి, బండి వదిలేసి వెళ్ళండి. నా బండా? వద్దమ్మా, దానికి అసలు ఈఎంఐ కూడా తీరలేదు. పొరపాటు నువ్వు ఎక్కా కదా మజ్జిగ ఇరిగిపోయింది అనుకో. మెడ సైడ్ అయిపోద్ది. ఆహా. నువ్వు అంత సీరియస్ డెసిషన్స్ తీసుకోక, సాయంత్రం వచ్చినప్పుడు పట్టుకొస్తాను. ఏది మొన్న కాలడితే పొమ్మకారు తెచ్చావు అలాగా? అలా కాదే, నిజమైన బండి తెస్తాను. బాయ్. A few moments later. ఏంటి తెచ్చారా బైక్? బయట నుండి వెళ్ళి చూసుకోయే. అదేం బండి అండి అలాగుంది? దాన్ని టీవీఎస్ ఎక్సెల్ అంటారే. నీలాంటి ఏనుగుని తరలించాలంటే అలాంటి బళ్ళే వాడతాను. నిన్ను అమ్మో నేను చెంపు.